హాయ్ హలో వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను శశి. రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తే నగదు ప్రోత్సాహకం ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం గుడ్ సామరిటన్ అనే పథకాన్ని గతంలో అమలు చేసింది. సో ఈ గుడ్ సామరిటన్ పథకానికి స్పందన కరువు అవడంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి కొన్ని మార్పులు చేసింది. గుడ్ సామరిటన్ స్థానంలో ఈ పేరును రహవీర్గా మార్చి ఆ తర్వాత కొన్ని మార్పులు చేర్పులు చేసి రహవీర్ పథకాన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేయాలంటూ కోరింది. ఇక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విజ్ఞాపనను పరిగణలోకి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఈ రహవీర్ పథకాన్ని అమలు చేయాలని భావిస్తోంది. ఈ రహవీర్ పథకం ద్వారా క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తే ఇకపై 25,000 రూపాయలు సహాయం చేసిన వారికి అందుతాయి. సో ఈ రహవీర్ పథకాన్ని అమలు చేయడానికి వీలుగా ఇప్పటికే జిల్లా స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ ప్రభుత్వం కమిటీలను వేస్తుంది. అసలు ఈ రహవీర్ పథకం అంటే ఏంటి, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తే సాయం చేసిన వారికి 25,000 రూపాయల నగదు ప్రోత్సాహకంతో పాటు ప్రశంసా పత్రం ఏ విధంగా అందుతుంది అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మొత్తానికి చాలా సందర్భంలో మన కళ్ళ ముందే రోడ్డు ప్రమాదాలు జరిగి ఉంటాయి. సో వాటిని మనం పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో వారిని ఆసుపత్రికి తరలిస్తే వారు బతికేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రమాదం జరిగిన తర్వాత గంటలోపు వారిని ఆసుపత్రికి తరలిస్తే చాలామంది రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులు బతికేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఎవరు కూడా వారిని ఆసుపత్రికి తరలించేటటువంటి ప్రయత్నం చేయరు. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. ఒకవేళ ఆసుపత్రులకి ఆ రోడ్డు ప్రమాదాలు బారిన పడ్డటువంటి క్షతగాత్రులను తీసుకుని వెళ్తే పోలీసులు తమను ఇబ్బంది పెడతారేమో అనే భయం, మరోవైపు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందేమోన్న ఆందోళన నేపథ్యంలో ఎవరు కూడా క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయరు. సో ఇలాంటి పరిస్థితులను పరిగణలోకి తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం గుడ్ సామరిటన్ అనే పథకాన్ని గతంలో తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా రోడ్డు ప్రమాదాల్లో గాయపడినటువంటి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తే వారికి నగదు ప్రోత్సాహకం 5,000 రూపాయలు ఇచ్చేది. అయితే ఈ పథకం చాలా వరకు ఈ పథకానికి స్పందన కరువైంది. మరోవైపు జనాలు కూడా పెద్దగా ఈ పథకానికి రియాక్ట్ అవ్వలేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ గుడ్ సామరిటన్ అనే పథకానికి మార్పులు చేర్పులు చేసి రహవీర్ అనే పథకంగా ప్రజెంట్ ఇప్పుడు అమలు చేస్తుంది. ఈ రహవీర్ పథకం ద్వారా ప్రశంసా పత్రంతో పాటు క్షతగాత్రులకు సాయం చేసిన వారికి 25,000 రూపాయలు ఇస్తానంటూ కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ రహవీర్ పథకాన్ని అమలు చేయాలంటూ కూడా భావిస్తోంది. సో ఈ రహవీర్ పథకంలో సాయం చేసిన వారికి 25,000 రూపాయలు ఎలా అందుతాయి, మరోవైపు రహవీర్లుగా ఎలా గుర్తిస్తారు అనేటటువంటి అంశాల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. వాస్తవానికి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదం చాలా పెద్దదిగా ఉండి తీవ్ర స్థాయిలో క్షతగాత్రులు అయ్యండి, ఈ రోడ్డు ప్రమాదంలో తీవ్ర స్థాయిలో గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలిస్తే సో ఈ అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటారు. మరోవైపు రోడ్డు ప్రమాదంలో మెదడు, వెన్నెముక, ఇతర శరీర భాగాలకు తీవ్రమైనటువంటి గాయాలైతే ఇలాంటి గాయాలను కూడా పరిగణలోకి తీసుకుంటారు. మరోవైపు రోడ్డు ప్రమాదంలో గాయపడి సుమారుగా 3 రోజుల వరకు హాస్పిటల్లో ఉండేటటువంటి గాయాలను కూడా పరిగణలోకి తీసుకుని వాటికి కూడా ప్రోత్సాహకం అందించేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ప్రధానంగా రహవీర్లుగా ఎప్పుడు గుర్తిస్తారు అనే అంశం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత గంటలోపు ఆ బాధితులను ఆసుపత్రికి తీసుకుని వెళ్తే ఖచ్చితంగా వారు బ్రతికే అవకాశం ఉంటుంది. వారికి ట్రీట్మెంట్ అందిస్తే వారు కోలుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఈ గంటలోపు సమయాన్ని గోల్డెన్ అవర్ అంటారు. ఈ గోల్డెన్ అవర్లో క్షతగాత్రులను ఎవరైతే ఆసుపత్రులకు తీసుకుని వస్తారో వారినే రహవీరులుగా గుర్తించి వారికి 25,000 రూపాయల నగదు ప్రోత్సాహకం ఇస్తారు. అసలు ఈ రహవీరులు వీరే ఆసుపత్రికి తీసుకొచ్చారు క్షతగాత్రుల్ని అని ఎలా గుర్తిస్తారు అంటే, ఇక ఆసుపత్రులకు సంబంధించినటువంటి సిబ్బంది నుంచి వివరాలు సేకరిస్తారు. క్షతగాత్రులను ఎవరు ఆసుపత్రికి తీసుకుని వచ్చారు అనే అంశాల గురించి ముందుగానే వారు వివరాలు నోట్ చేసుకుని ఉంటారు కాబట్టి సో వారి ద్వారా వివరాలను సేకరించి వారికి ఈ 25,000 రూపాయల నగదును ఆ తర్వాత ప్రశంసా పత్రాన్ని కూడా ఇస్తారు. ఇక కొన్ని సందర్భంలో రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ఒకరు లేదా అంతకన్నా ఎక్కువ మంది ఆసుపత్రికి తీసుకుని వస్తూ ఉంటారు. ఒక క్షతగాత్రుని ఉదాహరణకు 3 ఆసుపత్రికి తీసుకుని వచ్చారు అనుకుందాం. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ 25,000 రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని ఆ 3కి సమభాగాలుగా విభజించి ఆ తర్వాత 3కి ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ రహవీరులకు ఎవరు నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తారు అంటే, ఈ రహవీర్ పథకాన్ని అమలు చేయడానికి ప్రతి జిల్లాలో కూడాను ప్రత్యేకమైనటువంటి కమిటీలను ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇక జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ చైర్మన్గా, ఆ తర్వాత ఎస్పీలు, ఆ తర్వాత ఈ వైద్య ఆరోగ్యకు సంబంధించినటువంటి మెడికల్ హెల్త్ ఆఫీసర్లు కూడాను ఈ కమిటీల్లో ఉంటారు. సో వీరే ఈ రహవీరులకు 25,000 రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తారు. ఇక ఈ పథకాన్ని విస్తృతంగా అమలు చేయాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అందుకు సంబంధించినటువంటి నిధులను కూడా
కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రాలకు ఇస్తూ ఉంది. సో ప్రతి రాష్ట్రానికి కూడా సుమారుగా 25 లక్షల రూపాయల పారితోషికాన్ని ఇప్పటికే 25 లక్షల రూపాయల గ్రాంట్ను ఆయా రాష్ట్రాలకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఒకవేళ ఆయా రాష్ట్రాల్లో ప్రమాదాలు ఎక్కువగా జరిగి మరోవైపు ఈ ప్రమాదాల్లో గాయపడిన వారిని ఎక్కువ మంది రహవీరులు ఆసుపత్రికి తీసుకెళ్లేటటువంటి పరిస్థితి ఉంటే ఇక 25 లక్షల రూపాయల గ్రాంట్ సరిపోకపోతే ఇంకా మరింత గ్రాంట్ను కూడా తాము అందిస్తామంటూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసినటువంటి నేపథ్యం ఉంది. ఇక వాస్తవానికి క్షతగాతులను ఆసుపత్రులకు తీసుకుని వెళ్తే వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని ప్రభుత్వం పదే పదే చెప్తూ ఉంది. కొన్ని కోర్టు తీర్పులు కూడా స్పష్టం చేస్తూ ఉన్నాయి. ఇక మోటార్ వాహనాల చట్టం కూడాను అందుకు అనుగుణంగానే దాంట్లో కొన్ని చట్టాలు కూడా ఈ క్షతగాతులను ఆసుపత్రికి తీసుకుని వెళ్ళిన వారికి రక్షణ కల్పిస్తాయంటూ కూడా చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఇకపై అందరూ కూడా భయాలను వీడాలి, అందరూ కూడా అవగాహనతో మెలగాలి. ఎక్కడైనా సరే మన కళ్ళ ముందు ఏదైనా ప్రమాదం జరిగి క్షతగాత్రులు తీవ్రంగా గాయపడి ఉంటే మాత్రం వెంటనే వారిని ఆసుపత్రికి తీసుకుని వెళ్లే విధంగా మనం ప్రయత్నం చేయాలి. సో ఇదే విషయాన్ని ప్రభుత్వం కూడా కోరుకుంటుంది. ఈ రహవీర్ అనేటటువంటి పథకానికి సంబంధించినటువంటి అంశాలు విస్తృతంగా ప్రచారం చేయాలంటూ కూడా భావిస్తోంది. సో ఇకపై మన కళ్ళ ముందు జరిగినటువంటి యాక్సిడెంట్లు ఆ తర్వాత క్షతగాత్రులు ఎవరైనా ఉంటే మాత్రం నిర్భయంగా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా పోలీసులు తమను ఇబ్బంది పెడతారు, మరోవైపు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందనేటటువంటి ఆందోళన లేకుండా వారిని ఆసుపత్రికి తరలించాలంటూ కూడా ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక మంచి ఉద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేస్తుంది, రహవీర్ అనేటటువంటి పథకాన్ని. సో ఇకపై ఈ రహవీర్ పథకం ద్వారా క్షతగాత్రులను సకాలంలో గోల్డెన్ అవర్లో ఆసుపత్రులకు తరలించినటువంటి వారికి 25,000 రూపాయల నగదుతో పాటు ప్రశంసా పత్రం కూడా అందబోతుంది. ఇది ఇవాళ టాపిక్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఏబిఎన్ డిజిటల్ ఎక్స్క్లూజివ్ను ఫాలో అవ్వండి.